హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల. నా పేరు లావణ్య అండి. ఈరోజు నేను మీకు ఎంతో ఇష్టంగా తినే పూరి ఆలు కర్రీని చూపించబోతున్నానండి. ఇలా మనం పూరీని ఆలు కర్రీని ఇంట్లో చేసినా సరే హోటల్లో తిన్న ఫీలింగ్ వస్తుందండి. చాలా బాగా రుచిగా కూడా ఉంటుందండి. మనం పూరీకి చాలా టేస్టీగా ఉండే ఆలు కర్రీని బ్రేక్ఫాస్ట్కి కానివ్వండి, డిన్నర్కి కానివ్వండి, ఇలా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆలు కర్రీకి కావలసినటువంటి పదార్థాలను చూద్దామండి. ఆలు కర్రీకి కావలసినవి ముందుగా నేను 3 ఆలుగడ్డలు ఉడకపెట్టినవి తీసుకున్నానండి. తర్వాత జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, శనగపిండి, కరివేపాకు, పసుపు, క్యారెట్, ఆవాలు ఉద్దిపప్పు, ఉప్పు మరియు అల్లం, పచ్చనిపప్పు, కొత్తిమీర తీసుకున్నానండి. నేను ఈ శనగపిండిలో కొంచెం నీళ్లు వేసి ఇలా ఉంటలు లేకుండా కలిపి పక్కన పెట్టుకుంటానండి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ముందుగా అందులోకి ఆయిల్ వేసుకుంటానండి. ముందు పాన్ హీట్ ఎక్కిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటాను. తర్వాత నేను హాఫ్ చిన్న కప్పుతో ఆయిల్ వేసుకుంటానండి. తరువాత అందులోకి కరివేపాకు, ఆవాలు ఉద్దిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇలా వేసి వేగనిస్తానండి. తర్వాత పచ్చనిపప్పు, వేసి కాసేపు వేగనివ్వాలండి. ఇలా పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కొంతసేపు వేగిన తర్వాత, అంటే అట్లీస్ట్ ఒక 2 to 3 minutes అనేది వేగనివ్వాలండి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇలా కొంచెం వేగనిచ్చిన తర్వాత అందులోకి క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. ఈ ఆయిల్లోని ఈ క్యారెట్ ముక్కలు అనేది బాగా వేగుతుందండి. తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని ఇందులో వేసుకుంటాం. సో తర్వాత ఇవన్నీ బాగా ఒకసారి కలుపుతూ ఉండాలండి. ఆలు కర్రీకి ముఖ్యంగా ఎక్కువగా ఉండాల్సిందే ఆనియన్స్ అండి. సో ఇలా బాగా అందులో ఆయిల్లోని కొంచెం డీప్ ఫ్రై అయ్యే వరకు వేగనివ్వాలి. తరువాత ఇలా మీరు చూస్తున్నారు కదండి, కొంచెం డీప్ ఫ్రై అయ్యింది. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలా పసుపు వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలండి. తర్వాత మనం శనగపిండిని కలిపి పెట్టుకున్నాం కదండి వాటర్లో, వాటిని ఒకసారి ఇందులోకి వేసి అలా కలపాలి. సో
ఇలా వేసి బాగా కలిపిన తర్వాత అందులోకి మనం ఆలూని వేసుకోవాలండి. వీటన్నిటిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనకు రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. సో నాకు వాటికి సరిపడేంత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది నేను వేసుకున్నానండి. తర్వాత నేను 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఎందుకంటే నాకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంది. నాకు కొంచెం చిక్కపడేంత వరకు నాకు కావాలి కాబట్టి కాసేపు చిక్కపడేంత వరకు ఉడకనివ్వాలి. సో చూసారు కదండి, ఇలా గుమగుమలాడే ఆలూ కర్రీ రెడీ అయిపోయిందండి. సో మీరు చూస్తున్నట్లయితే హోటల్లో కూడా ఇలానే ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. ఫైనల్గా ఆలూ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండి పూరి ఆలూ కర్రీ అనేది. ఇంట్లో చిన్నపిల్లలకు కూడా పూరి ఆలూ కర్రీ అంటే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఆలూ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత పూరీకి నేను 2 కప్స్ అనేది గోధుమ పిండి తీసుకున్నానండి. అందులో వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం చిన్న టేబుల్ స్పూన్తో రవ్వ అనేది యాడ్ చేసుకున్నానండి. రవ్వ ఎందుకు యాడ్ చేస్తామంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుందండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇలా కలిపి పెట్టుకున్నానండి. వీటిని ఇలా బాగా కలిపి పెట్టి ఒక 10 to 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసుకొని వాటిని ఇలా రుద్దుకున్నానండి చిన్న చిన్నవిగా. సో ఇలా రుద్ది పెట్టుకున్నాను. వీటిని స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేడి చేసి ఆయిల్ హీట్ ఎక్కినట్లుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. సో మనం రెడీ చేసుకున్నటువంటి ఆ పూరీని అందులోకి వేసాం. ఫైనల్గా పూరీ అనేది రెడీ అయిపోయింది. సో ఈ పూరీకి ఈ ఆలూ కర్రీ అనేది వేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఎక్కువ టైం అనేది తీసుకోదండి. చాలా తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా ఉండేటువంటి బ్రేక్ఫాస్ట్ని మనం ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మీకందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. మీకందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.